హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక బాండి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గిన తర్వాత అవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే ప్యాన్లోనే గోంగూర కూడా వేసుకొని బాగా మెత్తగా అయ్యేలా మగ్గబెట్టుకోవాలి. అది కూడా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఒక రోట్లో పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే కల్లుప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. దంచిన తర్వాత మెత్తగా మ్యాష్ అయిపోయినాక గోంగూర మనం మగ్గపెట్టుకున్న గోంగూర కూడా ఉంది కదండీ! అది కూడా వేసి బాగా దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా దంచేసి మెత్తగా దంచుకొని తర్వాత ఆనియన్ కూడా వేసి కచ్చాపచ్చిగా దంచుకోవాలి. గోంగూర పచ్చడిలో ఆనియన్స్ తగులుతుంటేనే బాగుంటుందండి. కాబట్టి కొంచెం దంచేసి అది ఒక బౌల్‌లో తీసుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు, వెల్లుల్లిపాయి, రెడ్ చిల్లీస్ అలాగే కరివేపాకు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడి కూడా ఆయిల్‌లో వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.